ఇప్పుడు నేను మీకు 11 కీ ప్రిన్సిపల్స్ అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే ఎండ్ గేమ్‌లో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, డ్రా అయ్యే గేమ్ విన్ అవ్వచ్చు, ఓడిపోయే గేమ్ డ్రా చేయొచ్చు. సో, ఇప్పుడు ఈ పొజిషన్‌లో బ్లాక్ అనేది ఇక్కడ మూవ్ చేసింది. ఇప్పుడు మనము ఈ నైట్‌ని క్యాప్చర్ చేయొచ్చా? చేయకూడదా? ఇక్కడ ప్రిన్సిపల్ నెంబర్ 1 వచ్చేసి కింగ్ ప్లేస్‌మెంట్. ఈ కింగ్ అనేది బోర్డ్‌లో ఎక్కడ ఉంది? సెంటర్‌లో ఉందా? కార్నర్‌లో ఉందా? సో, దాని మీద విన్నింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. ఓకే. సో, సపోజ్ పెట్టాడు చెక్. సో, ఖచ్చితంగా ఇది తినలేడు. తింటే ఇది వెళ్ళిపోతుంది కాబట్టి ముందుకు తెస్తాడు. ఇప్పుడు మనం క్యాప్చర్ చేసాం. కింగ్‌తో తను క్యాప్చర్ చేసాం. ఇక్కడ చూడండి పొజిషన్. ఈ కింగ్ అనేది సెంటర్‌లో ఉంది. ఓకే. మన ఈ వైట్ కింగ్ అనేది ఇక్కడ జస్ట్ సెకండ్ రోలో మాత్రం ఉంది. వీళ్ళు ఆల్మోస్ట్ 5th ర్యాంక్ అంటే అక్కడి నుంచి చూస్తే 4th ర్యాంక్ ఆల్రెడీ వచ్చేసారు. ఓకే. ఈ కింగ్ ఇక్కడ రీచ్ అవ్వాలన్నా, ఇక్కడ రీచ్ అవ్వాలన్నా ఎక్కడైనా చాలా ఈజీగా రీచ్ అవుతుంది. అదే వైట్ అయితే చూడండి ఇక్కడికి చాలా ఇక్కడికైనా సరే సో సో ఇలా సో చాలా ఎక్కువ దూరంలో ఉందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ నెంబర్ 2. వీలైనంత వరకు పాస్డ్ పాన్ అనేది క్రియేట్ చేయాలి. ప్రజెంట్ ఇక్కడ ఎక్కడ కూడా బ్లాక్ సైడ్ కానీ వైట్ సైడ్ కానీ ఎక్కడ కూడా పాస్డ్ పాన్ అనేది లేదు. సో చూడండి ఇప్పుడు ఇక్కడ మూవ్ చేస్తే ఇది తింటారు, ఆ తర్వాత ఒకదానికొకటి కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇది ఇక్కడ వేసినామంటే ఇక్కడ వేస్తే తింటాము, దీనికి ఆపోజిట్ డైరెక్షన్. సో ఇంపాసిబుల్, పాస్డ్ పాన్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం లేదు. ఓకే. కానీ ప్రిన్సిపల్ నెంబర్ 2 ఏంటంటే మనం పాస్డ్ పాన్ క్రియేట్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం థింక్ చేయాలి. ఇక్కడ కింగ్ కనుక ఇక్కడ మూవ్ చేస్తే ఓకే, ఇక్కడ వీళ్ళు కనుక ఇక్కడ మూవ్ చేస్తే ఇక్కడ మనకు వైట్కి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చినట్టు చూడండి. సో ఇప్పుడు పాస్డ్ పాన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది చేసేస్తే సో నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఇలా మూవ్ చేస్తాము, ఆ తర్వాత ఇలా మూవ్ చేస్తాం, ఇది ఇలా చేస్తే మనం ఇది అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పాస్డ్ పాన్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ బ్లాక్ ఇక్కడ ఇది పెట్టారు. ఓకే. సో మనం ఇక్కడ ఇది క్యాప్చర్ చేయకుండా ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ నెంబర్ 3 అంటే కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి మనం పాస్డ్ పాన్ కన్వర్ట్ చేస్తూ క్వీన్గా ప్రమోట్ చేయడం. సో మనం ఇది మూవ్ చేసిన తర్వాత వీళ్ళు క్యాప్చర్ చేశారు. ఇక్కడ ఒకవేళ మనం కనుక ఇది క్యాప్చర్ చేస్తే ఇక్కడ కింగ్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది ఈ 2 పాన్స్కి. సో 2 క్యాప్చర్ చేస్తుంది. సో ఇక్కడ మనకు పాస్డ్ పాన్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వదు. సో గేమ్ అనేది డ్రా దిశగా వెళ్ళిపోతుంది. ఇక్కడ క్యాప్చర్ చేయొద్దు. నేను చెప్పాను కదా, ప్రిన్సిపల్ నెంబర్ 3లో మనం ట్రిక్స్ యూజ్ చేసి మనం మన పాస్డ్ పాన్ని క్వీన్గా ప్రమోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది చేయాలి. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు ఇది క్యాప్చర్ చేస్తారు. సో మళ్ళీ ఇక్కడ ఒకటి, సో దీన్ని కనుక మనం మళ్ళీ క్యాప్చర్ చేస్తే వీళ్ళు ఈజీగా రీచ్ అవుతుంది కింగ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనము క్యాప్చర్ చేయొద్దు, ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ కింగ్ అనేది క్యాప్చర్ కాదు, ఎందుకంటే చాలా డిస్టెన్స్లో ఉంది. ఓకే. ఈ విధంగా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ కింగ్ అనేది ఈ పాన్ని రీచ్ అవుతుందా లేదా అనేది సింపుల్ ఒక బాక్స్ క్యాల్కులేషన్ అనేది ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బాక్స్ గీయండి. ఓకే. ఈ బాక్స్లో ఈ కింగ్ కనుక ఉంటే దీన్ని రీచ్ అవుతుంది. ఓకే. అవుట్ ఆఫ్ బాక్స్లో బాక్స్ అవతల కనుక ఉంటే రీచ్ కాలేదు అంటే ఈజీగా ఇది ప్రమోట్ అవుతుంది. ఓకే. ఒకవేళ కింగ్ కనుక ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఓకే. ఇది మీరు ఒక ఫండమెంటల్స్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక లాజిక్. సో ఇప్పుడు కొంచెం బ్యాక్ వచ్చి ఇప్పుడు వాళ్ళ బ్లాకింగ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు కనుక మనము ఇది మూవ్ చేసినాం అనుకోండి, సో ఈజీగా ఇక్కడికి వచ్చి దీన్ని క్యాప్చర్ చేసి ఇది క్వీన్గా ప్రమోట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మనం ప్రిన్సిపల్ నెంబర్ 4 ఇక్కడ ఏంటంటే రేస్, అంటే ఆ పాన్స్ అనేది రేసింగ్
ఎన్ని బాక్సెస్లో ఎన్ని స్టెప్స్లలో మూవ్ అవుతుంది అనేది మన కింగ్ కానీ పాను ఈ రెండు కలిపి మనం స్టెప్స్ కౌంట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు అర్థమవుతుంది మనం రీచ్ అవుతామా, వాళ్ళు రీచ్ అవుతారా, ఏంటి పొజిషన్ అని తెలిసిపోతుంది. ఇందులో ఏంటంటే ఇప్పుడు బ్లాక్ సైడ్ కానీ వైట్ సైడ్ మన పాన్స్ అనేది అక్కడ 8th ర్యాంక్ రీచ్ అవ్వాలి. రీచ్ అవుతే మనకు క్వీన్గా ప్రమోట్ అవుతుంది. ఎవరు ముందు రీచ్ అవుతారు, ఎవరు క్వీన్గా ప్రమోట్ చేసుకుంటారు ముందు అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీన్ని ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో దాన్ని రేస్ ఎన్ని స్టెప్స్లో మనం రీచ్ అవుతాము అనేది చేసుకోవాలి. ఇట్లా కౌంట్ చేసుకోవాలి 1 2 3 4 5 6. సో ఇది కూడా మనం చూడండి 1 2 3 4 ఇది చూసుకుంటే 1 2 3 4 5. సో ఈ విధంగా మనం కౌంట్ చేసుకొని ఎవరి ముందు క్వీన్గా ప్రమోట్ అవుతుందో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేస్తూ మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది మూవ్ చేసాము. ఇక్కడ మనం ప్రిన్సిపల్ నెంబర్ 5 గురించి డిస్కస్ చేద్దాము. మనం ఈ పాన్ మూవ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉందా లేక రిస్క్లోకి వెళ్ళిపోతున్నామా అనేది ఇక్కడ పాయింట్. ఇది మూవ్ చేయడం వల్ల చూడండి చేశారు, ఇది క్యాప్చర్ చేసాం చూడండి, ఇది ఈజీగా ప్రమోట్ అవుతుంది క్వీన్గా. సో ఈ పాన్ మూవ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజా రిస్క్ అనేది కూడా మనం క్యాల్కులేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రూల్ నెంబర్ 6, పాన్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసి చిన్న టెక్నిక్తో మనం గేమ్ విన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఈ పొజిషన్లో వైట్ ఇక్కడ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ ఇంపాసిబుల్ చూడండి. సో దీన్ని మనం ముందుకు రాలేము, ఈ బ్లాకింగ్ అనేది అపోజిట్గా మూవ్ అవుతుంది కాబట్టి. సో వీటిని క్యాప్చర్ చేసుకుంటూ వాటి పాన్స్ని క్వీన్గా ప్రమోట్ చేసుకుంటారు. ఓకే, మరి ఇక్కడ బెస్ట్ మూవ్ ఏంటి? బెస్ట్ మూవ్ వచ్చేసి మనకు B6. ఓకే, ఇప్పుడు వీళ్ళు క్యాప్చర్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మూవ్ చేయాలని అనుకుంటాం కానీ మూవ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మూవ్ చేయగానే ఇమీడియట్లీ వీళ్ళు ఇది క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి దీన్ని క్వీన్గా కన్వర్ట్ చేసుకుంటారు. సరే, బెస్ట్ మూవ్ ఏంటంటే దీన్ని ఇక్కడ మూవ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ టాక్టిక్స్. సో ఇప్పుడు వీళ్ళు ఇలా తిన్నా పర్వాలేదు, మనకు ఇలా తిన్నా పర్వాలేదు, మనం ఈజీగా క్వీన్గా ప్రమోట్ చేయొచ్చు. చూడండి, ఒకవేళ ఇలా తిన్నారనుకోండి, ఇలా ఒకవేళ దీన్నే క్యాప్చర్ చేశారు. సో ఇట్లా ఈ విధంగా మనం క్యాప్చర్ చేస్తూ మనం ఈజీగా విన్ అవ్వచ్చు. దీన్ని మనము వాళ్ళ పాన్ స్ట్రక్చర్ని బ్రేక్ చేయడం, ఇది ప్రిన్సిపల్ నెంబర్ 6. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.